अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेद रहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। बाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। काश्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे यतीश्वरश्रियाजुषम्। సత్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதானன்றி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர். லக்ஷ்மீ நாயக பாத பங்கஜயுகி பிரேமாதிரேகேணய தஸ்மை மங்களவாச்சனாய யததே ஸ்ரீ விஷ்ணு சித்தஸ்ததா तस्मै सूरिवराय विष्णुपरता संस्थापनाख्यक्रिया दक्षायास्तु नमस्कृतम् मम कृतम् भूयोऽपि भूयोऽपि च। नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्धपरमप्राप्य कैङ्कर्यशालिने श्रीविष्णुचित्तपदपद्मरजोऽनुषङ्गात् चित्तम् यदीयचरणस्मृतया समिन्धे अव्याजवत्सलतया प्रथितस्तदास्मान् अव्यात्सुन्दरवरो मुनिसार्वभौमः பேரணிந்தவில்லிபுத்தூரானிதன்னில் பெரும் சோதிதனித்தோன்னும் பெருமானே முன் சீரணிந்த பாண்டியன் தன்னெஞ்சுதன்னில் தியக்கரமால் பரத்துவத்தை திறமாச் செப்பி வாரணமேல் மதுரை வலம் வரதேவானின்மால் கருட வாகனனாய் தோன்ற வாஷ்தும் பேரணி பல்லாண்டு முதல் பாட்டு 472 எனக்குதவு నీయే. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆనందింపచేసేటటువంటి ప్రయత్నం చేసి చక్కగా మననం చేసినటువంటి గోదాగిరిజని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ ఆ మొత్తం మననంలో గ్రహించినది ఏమిటి అంటే, అటు స్వాపదేశ వ్యాఖ్యానము ఇటు పెరియజీయర్ వ్యాఖ్యానము ఈ రెండింటినీ కూడా సమగ్రంగా అభ్యసించారు అనేది చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇందులోంచి కూడా కావలసినటువంటి పంక్తులని ఎంచుకోవడంలో ఆమెకు ఉండేటటువంటి చాతుర్యం చాలా స్పష్టపడింది. అలాగే తనకి అభీష్టమైనటువంటి పోతన భాగవతంలో పద్యాన్ని ఎలాగైనా ఇందులో అన్వయింప చేసుకోవాలి అని, మళ్ళీ నా సంగతి తెలుసు కనుక సమయం చాలకుండా మధ్యలో ఆపేస్తానేమో అనే బెంగతోటి అలా కాకుండా ఉండాలి అనేది కూడా ఆ రెండింటినీ కూడా సమన్వయం చేసుకోవడం కూడా బాగుంది. నందుడు ఆనందించినటువంటి సన్నివేశాన్ని, వసుదేవుడు ఆనందించినటువంటి సన్నివేశాన్ని మనం యాదవాభ్యుదయంలో అనుసంధానం చేసుకుంటున్నాం. దాన్ని చక్కగా ఉబ్బి చెలరేగి అంటూ చాలా బాగుంటుంది ఆ పద్యం. ఎంత ఆనందం కలిగింది అంటే ఉబ్బి చెలరేగి అనేటటువంటి పదప్రయోగంలో అచ్చం జాతీయత మనకు అక్కడ తెలుస్తుంది. అలాంటి ఒక సన్నివేశాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఈ పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధ అనుసంధానం ప్రతి వారికి కూడా అలాంటి ఆనందాన్ని కలిగించేది కావాలి అనేటటువంటి ఒక సూచన చేయటం కూడా చాలా బాగుంది. పాసురానుసంధానం చేస్తున్నారు. పాసురాలలో ఉండేటటువంటి విషయాన్ని పాసురాలలో ఉండే పదాలతో సమన్వయం చేస్తున్నారు. వ్యాఖ్యానాన్ని పరిశీలన చేశారు. అందులో చెప్పుకున్నటువంటి అంతరార్థాలని గ్రహించారు. దాన్ని అనుభవిస్తూ చెప్పారు.
ఆ రకమైనటువంటి శ్రద్ధ, ఇష్టం ఈ గ్రంథాధ్యయనం పట్ల ఉండడం, దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం, మళ్ళీ అందించేటటువంటి ప్రయత్నం చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. మన గోదాగిరిజ గారు ఇలాగే ఎన్నో 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 గ్రంథాలని చక్కగా అధ్యయనం చేసి మంచిగా అనుభవించి ఇలాగే ఆస్వాదనీయంగా అందరికీ అందించగలిగేటటువంటి యోగ్యతని ఇతోధికంగా పొందాలి. దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మెండుగా నిండాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మంచి మంచి పద్యాలు, మంచి మంచి పోతన పద్యాలు ఎలాంటివో పెరియాళ్వార్ తిరుమలలో ఉండేటటువంటి పాసురాలు కూడా అలాంటివి. మన తెలుగు సాహిత్యంలో పోతన పద్యాలలో ఎంత స్వాభావికత, ఎంత జాతీయత ఉంటుందో, అలాగే నాలాయిర దివ్య ప్రబంధంలో ఈ శ్రీకృష్ణానుభవంలో పెరియాళ్వార్ల తిరుమలలో ఉండేటటువంటి పద్యాలు, పాసురాలు కూడా అంత సులభంగానే ఉన్నాయి అనేది మనకి అన్వయం చేసుకుంటూ ఉంటూనే అర్థం అయిపోతుంది. పోతన పద్యాలను మళ్ళీ విడమర్చి చెప్పక్కర్లేకుండా ఉన్నట్టుగానే ఈ పాసురాలకు కూడా వేరే అర్థాలను మనం వెతుక్కోక్కర్లేకుండా ఉండే రీతిలో సాగుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఎండలు బాగా మండిపోయాయి. ఎప్పుడు మన ముఖాలు చూసినా అమ్మో ఎండలు మండిపోతున్నాయి, అమ్మో ఎండలు మండిపోతున్నాయి అనేటటువంటి ఆ వేదన, ఆ తపన, ఆ తాపం వల్ల కలుగుతూ ఉండేటటువంటి శ్రమ మనలో తెలిసేది. ఇప్పుడు మర్చిపోయామా లేదా చెప్పండి? బాగుంది వాతావరణం, చల్లపడింది వాతావరణం, పెద్దగా వర్షాలు కూడా పడటం లేదు, మరీ బాగా వర్షాలు పడినా చిరాగ్గానే ఉంటుంది. అలా కాకుండా చల్లటి గాలి వేస్తోంది, తాపం చల్లారింది, వాతావరణం చాలా సౌఖ్యాన్ని కలిగించేదిగా ఉంది. అంటే భగవంతుడు అది ఇచ్చినవాడు భగవంతుడు, అది ఆయనే ఇచ్చాడు, ఇది ఆయనే ఇచ్చాడు. అలాగే మనకి ఎక్కువ శ్రమపడి అభ్యసించేటటువంటి గ్రంథాలు ఉంటాయి, సులభంగా ఆనందంగా అనుభవించేటటువంటి గ్రంథాలు ఉంటాయి. ఇప్పుడు మన ఈ పెరియాళ్వార్ తిరుమల దివ్య ప్రబంధానుసంధానం కూడా ఇలాగే వాతావరణం చల్లబడ్డట్లుగా, చల్లగా హాయిగా సంతోషంగా చేసుకునేటటువంటి రీతిలో మనకి సాగుతోంది. వాతావరణం ఎంత చల్లగా ఉందో గ్రంథాధ్యయనం కూడా అంత హాయిగా మనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అందుకే హాయిగా అర్థాలతో అనుసంధానం చేసుకున్న పాసురాలని ఇలా మనం ఒకసారి అభ్యాసం చేసినప్పుడు మళ్ళీ ఆ అర్థాలను అన్నింటినీ భావించుకుంటూ చల్లటి గాలిని పీలుస్తూ మనం దాన్ని ఎలాగైతే అనుభవిస్తామో అలాగే పాసురానుసంధానంలో ఆ అర్థపు వీచికలనన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ అనుసంధానాన్ని చేసుకుందాం. തന്മുഖത്തു ചുട്ടിത്തൂങ്കത്തൂങ്കതവഴ്ന്നുപോയി പൊന്മുഖക്കിങ്കിണി ആർപ്പ പുഴുതി അളഹിൻറാൻ എൻമകൻ ഗോവിന്ദൻ കൂത്തിനെ ഇളമാമതി നിൻമുഖം കണ്ണുളവാതിൽ നീ ഇங்கே നോക്കിപ്പോ என் சிறுக்குட்டன் எனக்கோர் இன்னமுது எம்பிரான் தன் சிறு கைகளால் காட்டி காட்டி அழைக்கின்றான் அஞ்சன வண்ணனோடு ஆடலாட உறுதியேன் மஞ்சில் மறையாதே மாமதி மகிழ்ந்தோடிவா சுத்தும் ஒளிவட்டம் சூழ்ந்து சோதி பரந்தெங்கும் எத்தனை செய்யிலும் என் மகன் முகன்னோர் நேருவாய் வித்தகன் வெங்கடவாணன் உன்னை விழிக்கின்ற கைத்தலன் நோவாமை அம்புலி கடிதோடிவா சக்கர கையன் தடன் கண்டால் மலர விழித்து ஒக்கல மேலிருந்து உன்னை சுட்டி காட்டும் காண் தக்கதருதியேல் செந்திராச்சலம் செய்யாதே மக்கள் பெறாத மலட நெல்லையேல் வா கண்டாய் அழகிய வாயில முத ஊரல் செய்வுரா மழலை முத்தாத இளம் சொல்லால் உன்னை கூவுகின்றான் குழகன் சிறீதரன் கூவக் கூவ நீ போதியேல் குழையிலவாகாதே நின் செவி புகர் மாமதி தண்டொடு சக்கரம் சார்ங்கமேந்தும் தடக்கையன் கண் துயில் கொள்ளக் கருதி கொட்டாவி கொள்கின்றான் உண்டமுலை பாலரா கண்டாய் உறங்காவிடில் విందనిల్ మన్నియ మామది విరేందోడివా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వెనుకటి పాసురంలో కొన్ని కొన్ని పదాలు జాతీయమైనటువంటి పదాలు, దేశ్యము, గ్రామ్యము అంటారు. అలాంటి పదాలలో కొట్టావి అనేటటువంటి ఒక పదం నిన్న మనం జ్ఞాపకించుకుందాం. కొట్టావి అంటే ఆవలిస్తున్నాడు అనేటటువంటి అంశం. ఇక్కడ ఒక స్వాపదేశార్థాన్ని మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. నిన్నటి పాసురంలో నిద్ర
అనేది ఒకటి చెప్పబడింది. జీర్ణం కావటం అనేటటువంటి ఒక అంశం చెప్పబడింది. తాగిన పాలు జీర్ణం కావటం అనే ఒక అంశం, నిద్రించటం అనేటటువంటి ఒక అంశం మనకి చెప్పబడింది ఇందులో. ఎవరి విషయంలో ఈ నిద్రని సమన్వయం చేస్తున్నారు అంటే, మనకైతే నిద్ర మన అభిప్రాయానికి అనుగుణంగా వస్తుంది చెప్పుకున్నాం. అది స్వాపదేశార్థంలో ఉన్నదాన్ని చక్కగా గోదాగిరిజ గారు మళ్ళీ ఒకసారి మనకి జ్ఞాపకం చేశారు. అండర్లైన్ చేసుకోండి. అందులో వద్దనుకున్నా మన అభిప్రాయానికి వ్యతిరేకంగా మనని ఆవరించేది నిద్ర. కనుక సంసారుల నిద్ర గురించి అయితే ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మహనీయుల యొక్క నిద్రకు అర్థం ఏదో తిరుప్పావే ప్రబంధం అంతా మనకి చెప్తూనే ఉంది. 15 మంది భాగవతోత్తములు నిద్రపోతున్నారు అంటే ఆ నిద్రలో ఉండేటటువంటి 10 మంది గోపికలని లేపినప్పుడు వారు నిద్రపోతున్నారు. తర్వాత ఆచార్య కుటుంబం కూడా అలాగే నిద్రపోతున్నారు. ఇలా చెప్పడంలో ఆ నిద్రకు ఉండేటటువంటి అంతరార్థాన్ని మనం తిరుప్పావై ప్రబంధంలో ఒక రకంగా అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ నిద్రిస్తున్నది పరమాత్మ నిద్రిస్తున్నాడు అని చెప్తున్నారు. ఆ నిద్ర అంటే ఏమిటి? అరగడం అంటే ఏమిటి? అసలు అరగడానికి ఆయన ఏమైనా ఆహారం తీసుకుంటాడా అనేటటువంటి ఒక సందేహ నివృత్తిని మనం ముందు చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఫ్రెష్ గా ఉంటాం కాబట్టి ఇప్పుడే మంచి విషయాలు, కొంచెం శాస్త్రీయమైనటువంటి విషయాలని ఇప్పుడే మనం తెలుసుకోవాలి. పెరుమాళ్ళకి మనం ఎన్నో వస్తువులని నైవేద్యం పెడుతూ ఉంటాం, నివేదన చేస్తూ ఉంటాం. మీకు ఎప్పుడైనా లెక్కలో తక్కువ వచ్చిందా? మీరు ఒక డజన్ పళ్ళు పెట్టారు అంటే దేవుడి గది మూసుకొని మళ్ళీ మీరు రాత్రి వెళ్తే అందులో ఒక పండు అయినా తగ్గినట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఒక కేజీ ప్రసాదం చేసి పెడితే అందులో ఏమైనా క్వాంటిటీ తగ్గినట్లుగా మీకు అనిపించిందా? అనిపించదు కదా. మనం ఇంత పెరుమాళ్ళకి సమర్పించినా అంతా మళ్ళీ మనకే ఇచ్చేస్తాడు. అర్చామూర్తి కనుక ఆయన అసలు దానిని ముట్టుకోడు, కళ్ళతోటే దాన్ని ఆయన స్వీకరిస్తాడు అనేది మనకి స్పష్టంగా తెలుసు. అంతేకాదు పరమాత్మ జీవాత్మ వీరిద్దరిలో ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, ఇద్దరు స్నేహితులే, ఇద్దరు ఒకే రకమైనటువంటి వైభవం కలిగినటువంటి వారి, జ్ఞానానంద స్వరూపం కలిగినటువంటి వారి. కానీ ఆ ఇద్దరిలో తినకుండా ప్రకాశించేవాడు పరమాత్మ, తిని కష్టాలని పొందేటటువంటి వాడు జీవాత్మ అంటూ ఒక ఉపనిషద్ వాక్యంలో మనం వింటూ ఉంటాం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం మనకి చెప్తుంది. అనస్నన్ అన్య అభిచాకసీతి అనేది ఆ ఉపనిషద్ వాణి. అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలా అంటే ఏది తీసుకోడు కనుక అంటారు. అనస్నం తినకుండా అని అర్థం. తినకుండా అంటే అనుభవించకుండా. దేన్ని అనుభవించకుండా? కర్మఫల అనుభవం లేకుండా అని అర్థం. కర్మఫల అనుభవాన్ని అంటకుండా ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ దివ్యంగా ప్రకాశాన్ని పొందేటటువంటి వాడు పరమాత్మ అని కదా పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తారు. ఈ తినడమైన, అరగడమైన, అజీర్ణమైన, నీరసమైన, నిస్సత్తువైన, నిస్తేజమైన ఇవన్నీ సంసారి జీవులకి ఉంటాయి తప్ప పరమాత్మకి ఉండవు కదా. ఇక్కడ యశోదాదేవి ఏమంటోంది అంటే, ఉండ ములైపాల్ అరాకండాయ్ అంటోంది. తాగినటువంటి ఆ స్తన్యం అరగదు సుమా అంటోంది కదా. ఇప్పుడు భగవత్ తత్వము అని అనుకోవాలా, సామాన్యమైనటువంటి బాలుడు అని అనుకోవాలా? బాలుడు అని అనుకుంటే తాగేడు అని అనుకోవచ్చు. పరమాత్మ అన్నప్పుడు పరస్వరూపానికి ఈ వస్తువుని ఆయన స్వీకరించటం అనేది ఎలా సమన్వయం చేసుకోవాలి అన్నదానికి చక్కటి వ్యాఖ్యానం మనకు ఉంటుంది. తింటాడా తినడా పరమాత్మ అనే దానికి ఎవరు చెప్పిన మాటలో కాదు, భగవంతుడు చెప్పిన మాటనే మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాము అంటారు. భగవంతుడు ఏం చెప్పాడు? భగవంతుడు చెప్పిన మాట ఏది అంటే భగవద్గీత. అందులో ఆయన చెప్పిన మాట తింటాను అన్నాడా, తినను అని అన్నాడా అంటే తింటాను అని అన్నాడు. మీరు కూడా తింటాను అన్నంతగా ఆయన హామీ ఇచ్చాడు. పత్రం పుష్పం ఫలం తోయం అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నేను దాన్ని చూస్తాను,
ప్రసాదం చేస్తాను అలా ఏమీ అనలేదు ఆయన. చాలా స్పష్టంగా తదహం భక్తి ఉపహృతం అశ్నామి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆయనకి భక్తితో సమర్పిస్తే దాన్ని ఆయన పరిపూర్ణంగా అనుభవిస్తాడు, ఆరగిస్తాడు అనేటటువంటి మాట మనకి భగవంతుడు చెప్పిన మాటే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే భక్తులు ప్రేమతో ఏది ఇచ్చినా దాన్ని ఆయన స్వీకరిస్తాడు. అలా కాకుండా వేరే భావనతో ఇచ్చినా స్వీకరిస్తాడు, కానీ వాళ్ళని లేకుండా చేసేస్తాడు అని అర్థం అనమాట. ఇప్పుడు స్తన్యం ఇచ్చినది యశోదాదేవి, ఆరగించిన వాడు పరమాత్మ. అరుగుదల పరమాత్మకి కలగాలి. అరుగుదల ఎప్పుడు కలుగుతుంది అంటే నిద్రిస్తే కలుగుతుంది, నిద్రపోతే అరిగిపోతుంది అని అంటున్నారు. ఇప్పుడు పరమాత్మ నిద్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా, అరగడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అరగడం అంటే ఏది అంటే ఎవరైనా నా మాట విన్నవాళ్ళు నా సంకల్పంలోనే, నా సంకల్పానికి అధీనంగా ఉంటారు, నా రక్షణలో ఉంటారు. నా మాట వినకుండా ఉంటే వాళ్ళు లేకుండా అయిపోతారు. వాళ్ళు లేకపోయినా నేనేమి కోల్పోను అని నిశ్శేషంగా తన సంకల్పాన్ని ప్రయోజనవంతంగా చేసుకోవటమే అరగడము అని అంటే. అందుకే ఆయన అటువంటి వారి యొక్క స్తన్యాన్ని పానం చేశాడు కనుక, పరమ ప్రేమ కలిగినటువంటి వారి స్తన్యాన్ని పానం చేస్తే అది ఆయనలో జీర్ణం కావాలి అంటే రక్షణ దీక్ష పరిపూర్ణంగా ఉండాలి. ఆయన కోపానికి ఎవ్వరూ కూడా పాత్రులు కాకుండా ఉండాలి. అలా అందరూ ఆయన రక్షణ కోటిలో అన్వయించాలి అంటే, ఏ ఒక్కరిని ఆయన విడవకుండా రక్షించాలి అంటే ఆ రక్షించడమే అరుగుదల అని అనుకుంటే, అలా చేయటానికి ఆయన ఏం చెయ్యాలి? నిద్రపోవాలి అన్నమాట. నిద్రపోవడం అంటే భగవంతుడి నిద్ర అంటే లీలా వ్యాపారాలలో వ్యగ్రతని పొంది ఉండుట. భగవంతుడి లీలలన్నీ ఎవరి కోసం? లీలా విభూతిలో ఉండే వారి కోసం. నిత్యులని తన వైపు తిప్పుకోవలసిన అవసరం లేదు, ముక్తులని తన వైపు తిప్పుకోవలసినటువంటి అవసరము లేదు. మన కోసమే కదా ఆయన నిద్రపోతాడు. అయితే యోగ నిద్ర అనేది ఒకటి మనం వింటూ ఉంటాం, అది రక్షణ చింత అని యోగ నిద్రగా మనకి భగవంతుడి నిద్రలు చెప్తారు. రంగనాథుడు పడుకున్నాడు అంటే నిద్రాసి జాగరీయ అని మనం వింటూ ఉంటాం. ఇక్కడ కృష్ణుడు అవతారాలు ధరించినటువంటి కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలన్నీ కూడా నిద్రలే. అంటే తన యొక్క పరత్వాన్ని ఆయన మరచిపోయి ఆయన ఇప్పుడు మనని తన వైపు ఆకర్షించుకోవటం కోసం అనేకమైనటువంటి లీలా వ్యాపారాలని, లీలా చేష్టితాలని చేస్తున్నాడు అనమాట. ఆ లీలా చేష్టితాలలో నిమగ్నుడై ఉండడం. నిద్రపోవడం అంటే ఏమిటి? ఇతర మిగిలిన పనులన్నీ మానేసి ఉండడం కదా. అలా ఉన్నాడు ఆయన అంటూ పేజ్ నంబర్ 169 దగ్గర చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో ఉరక్కమావదు లీలారస వ్యాపారంగళిల్ నిర్భరత్వమిదే. నా లీలలని చూసి నా వైపు ఆకర్షింపబడని వారు ఎవరు ఉండరు అనేటటువంటి నిశ్చింతని కలిగి ఉన్నాడు పరమాత్మ. అదే ఆయన పోతున్నటువంటి నిద్ర. ఆయన కొట్టావి కొళ్ళిన్నాన్ ఆవలిస్తున్నాడు, నిద్రపోవాలనుకుంటున్నాడు అంటే ఆయన ఇంకేమీ ఆరాట పడడం లేదు. హాయిగా పడుకుంటాను, హాయిగా పడుకుంటాను అని అంటాను చూసారా. అంటే మనకి ఇంకా దాని గురించినటువంటి చింత లేకుండా ఉండేటటువంటి స్థితి. నా లీలలకి అందరూ ఆకర్షితులవుతున్నారు, అందరూ నా సంకల్పానుగుణంగా వర్తిస్తారు, కాబట్టి నా చేత రక్షింపబడతారు అనేటటువంటి ఒక నిశ్చింతని కలిగి ఉండడం, నిర్భరత్వాన్ని కలిగి ఉండడమే నిద్ర అని చెప్పబడుతుంది అనమాట. అలాంటి పరమాత్మ యొక్క లీలారస వ్యాపారాలను చూడడం కోసం నిత్యులని ముక్తులని కూడా రమ్మని పిలుస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి భక్తులు అనేదాన్ని మనం ఇందులో అర్థం చేసుకోవాలి. మామతి మామతి అని చంద్రుడా అని ఏకవచనంతో పిలిచిన మతి గలవాళ్లల్లారా అని అది బహువచనాంతంగా జాతీయ ఏకవచనం అంటారు, కానీ గుంపునే అది ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే రావయ్యా చంద్ర,
అని పిలుస్తున్నారు అంటే ఇలాంటి ఈ సంసారి చేతనుల కోసం పరమాత్మ తన లీలారసం లీలారస వ్యాపారాల మీద ఎలా నిశ్చింతుడై ఉంటాడో వచ్చి చూడండి అంటూ చంద్రుణ్ణి, జ్ఞానులని, భక్తి నిష్ఠులైనటువంటి వారిని ఆహ్వానిస్తున్నారు అంటూ దీంట్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని మనకి తెలియజేస్తారు. అలా నిద్రపోతూ మన కోసం ఇక్కడికి వచ్చి మనలాంటి వాడిగా కనిపిస్తూ ఉండేటటువంటి ఆ స్వామి విషయంలో మనం చేసేటటువంటి అపచారం ఏది ఉంటుందో అలా అపచారం కనుక చేస్తే పరమాత్మ ఎలా శిక్షిస్తాడో దాన్ని మనకి తర్వాతి 2 పాసురాలలోనూ తెలియచేస్తున్నారు. మనకు అందుబాటులోకి ఏది ఉన్నా దాని విలువ మనకి తెలియనట్లుగానే ఇప్పుడు చంద్రుడికి కూడా ఈ పిల్లవాడి పిలుపు కానీ, ఈ పిల్లవాడు తన కోసం పడుతూ ఉండేటటువంటి ఆరాటం కానీ ఇవేవి ఆయనని కదల్చటం లేదు. చంటి పిల్లడు ఆయన పిలిస్తే మనం పరిగెట్టి వెళ్ళాలా అన్నట్లుగా ధీమాగా ఉన్నాడు. తానేదో ఆకాశం మీద సంచరించేటటువంటి గొప్ప దైవాన్ని అని, ఈ పిల్లవాడు సామాన్య బాలకుడు అనేటటువంటి భావనతో ఇంకా జాగు చేస్తున్నాడు ఆయన, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన. అప్పుడు యశోదాదేవి ఆ చంద్రుడికి ఒక సూచనని చేస్తున్నారు. ఈ పాసురంలో 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పాలక నిన్ను పరిభవం செய்யே பண்டொரு நாள் ஆலினிலை வளர்ந்த சிறுக்கன் அவன் இவன் மேலெழப்பாய்ந்து பிடித்து கொள்ளும் வெகுளு மேல் மாலை மதியாதே மாமதி మహిళు ఓడివా. మళ్ళీ పాలకనెన్రు పరిభవం செய்யேல் பண்டொரு நாள் ஆலினிலை வளர்ந்த சிறுக்கன் அவனிவன் மேலழப்பாய்ந்து பிடித்து கொள்ளும் வெகுளு மேல் మాలై మదియాదే మామది మహిళు ఓడివా. మామూలుగా అవతారిక ముందులోనే ఇచ్చేశారు, ప్రతిపాసరానికి అవతారిక లేదు అని అనుకున్నాం. కానీ స్వాపదేశ వ్యాఖ్యానంలో 7వ పాసురం దగ్గర నుంచి ఒక్కొక్క పాసురానికి కూడా అవతారికని ఇచ్చారు. స్వాపదేశ వ్యాఖ్యానం చూడండి. ఏషాం పాట్టు ఉరంగ కరుదినవన్ ఉరంగియ పోదే ఉణర్ందు. నిద్రపోవాలి అనుకుంటున్నవాడు నిద్రపోతూ కూడా మళ్ళీ తెలివి తెచ్చుకొని నిద్రలోనే లేచిపోయి పలవరిస్తున్నాడు ఆయన. ఏమని? పూర్వస్మృతియాలే అంబులియై పిడితుత్తా ఎన్రా. ఇంతకు ముందు పడుకునే ముందు ఏ ఆరాటం ఉందో అదే ఈ తెలివి వచ్చినప్పుడు కూడా కలిగి మళ్ళీ తల్లితో నిద్రలోంచి లేచి చంద్రుణ్ణి ఇవ్వు, చంద్రుణ్ణి పట్టుకొచ్చి ఇవ్వు అని అంటున్నాడట ఆ పిల్లవాడు. ఆ పలకాలు మഴైక్క, ఒకసారి కాదు పదే పదే చంద్రుడు కావాలి, చంద్రుడు కావాలి, చంద్రుణ్ణి పట్రా అంటున్నట్ట పిల్లవాడు. నీ వారామయ్యాలే కోపిక్కవం కూడుం కడుహవా ఎంగిరా. నువ్వు రాలేదనుకో మా పిల్లాడు ఇంకా తట్టుకోలేడు, కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం వస్తే పట్టలేను సుమా, తొందరగా రా అంటున్నారు ఈ పాసురంలో అని దానికి అవతారికని అనుగ్రహించారు. ఇందులో మళ్ళీ మామతి అనేటటువంటి సంబోధనే ఉంది. ఈ మామతి అన్నది ఎక్కువ పాసురాలలో ఉంటున్నది. చందిర, అంబులి ఇలాంటి పదాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువగా అనువర్తిస్తున్న పదం ఏది అంటే మామతి, గొప్ప భక్తి కలిగినటువంటి వారు అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి స్వాపదేశార్థంగా. మగిళ్దు ఓడివా, ఇది కూడా వెనుకటి పాసురంలో వచ్చింది. సంతోషంగా రా, పరిగెట్టిరా, తొందరగా రా అని పిలుస్తున్నారనమాట. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు జాబు చేస్తున్నావు, ఎందుకు నువ్వు రాకుండా ఉన్నావు అంటే మామూలుగా పెద్దవాళ్ళు పిలిస్తే పరిగెట్టి ఆజ్ఞని పాటిస్తామండి. అలా కాకుండా ఆ ఇంట్లో ఉండేటటువంటి చంటి పిల్లవాడు దా 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 అని ఎదురింటి వాళ్ళని పిలుస్తున్నారే అనుకోండి, మేడ నుంచి చూసి ఆ ఎదురింట్లో ఉండేటటువంటి పెద్ద ఆయన ఈ పిల్లవాడు పిలిచాడు కదా అని పరిగెట్టి వస్తాడా? పిల్లవాడండి, అలాగే ఉంటాయి చేష్టలు అనుకుంటారు, కానీ ఏ రకమైనటువంటి చాంచల్యము ఉండదు కదా. ఇది సహజం సాధారణంగా.
అలాగే చంద్రుడు ఆకాశంలో హాయిగా ఉన్నటువంటి పెద్దవాడు, ఇక్కడ యశోదమ్మతో సంకనెక్కినటువంటి పిల్లవాడు చిన్నవాడు. చంద్రుణ్ణి రా రా అని పిలుస్తున్నాడు. మా అబ్బాయి పిలుస్తున్నాడు రా అంటోంది యశోదాదేవి. కానీ చంద్రుడి ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే బాలకన్ అనుకుంటున్నాడు ఆయన. బాలుడు అనుకుంటున్నాడు అంటే చిన్న పిల్లడు అని. నువ్వు పరిభవం చెయ్యేల్, ఆ పిల్లవాడి పట్ల తిరస్కారాన్ని చూపించకు. బాలకుడు అని ఇప్పుడు పరిభవం అంటే ఏమిటి? చెప్పిన మాట వినకపోవడమే, వాళ్ళని అవమానించటం. అంతకంటే వేరే అవమానం ఏది అక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా నువ్వు బాలకన్ ఎన్రు, బాలుడు అని అనుకుని ఈ పిల్లవాడు పిలిస్తే నేను పరిగెట్టి వెళ్ళాలా అని చిన్న చూపు చూడవచ్చు. ఇందులో చాలా గొప్ప ఉపదేశం ఉంటుంది. చివరిలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మామూలుగా సన్నివేశానికి తగినట్లుగా ప్రతిపదార్థాన్ని ముందు చెప్పుకుందాం. పాలకన్, పాలనాయ్ అనేటటువంటి ఒక ప్రయోగం గుర్తు చేసుకోండి. అమలనాది పాలనాయ్ ఉలగేഴముండ అంటూ వటపత్ర సాయి విషయంలో చేసినటువంటి ఒక భావనని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శిశుహు అనేటటువంటి పదాలు మనకి ప్రయోగింపబడుతూ ఉంటాయి సంస్కృత స్తోత్రాలలో. అలాగే ఇక్కడ బాలకన్ ఎన్నో, పాలకన్ పాలకుడు అంటే తెలుగులో పాలకుడు అంటే పరిపాలించేవాడు అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళకి వర్గాక్షరాలు ఒకటే ఉంటాయి. తా థ దా ధ ఏదైనా పా ఫ బా భ అన్నిటికీ పా అనే పదమే అక్షరమే ఉంటుంది అన్నమాట. ఇక్కడ పా అన్న స్థానంలో మనం పాలకుడు అంటే పరిపాలకుడు అని అర్థం కాదు. బా అనే అక్షరానికి కూడా పా అనే అక్షరమే ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి ఆ అక్షరం ఏది, ఏ వర్గాక్షరము అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. అలాగే ఇక్కడ బాలకన్ అని అర్థం. బాలకుడు అని పరిభవం చెయ్యేల్, ఆయనని తిరస్కరించకు, అవమానించకు, రాకుండా ఉండకు. ఆయనేం నీకు సాటి అయినటువంటి వాడు అనే కాదు అనేటటువంటి భావనని పెట్టి ఉంచుకోకు. ఇదిగో జ్ఞాపకం చేసుకో. పండురునాళ్, ఇంతకు ముందు ఒకసారి ఈ పిల్లడేనయ్యా, ఇంత చిన్న పిల్లడే ఎంత పెద్ద పని చేశాడో తెలుసా? ఆలినిలై వళర్ందా, ఆలిన్ ఈలై, ఇది మనకు తెలుసు కదా. వటపత్రం మీద వళర్ందా పడుకున్నాడు ఆయన. కణ్వళరుధై అనేటటువంటి పదప్రయోగం చేస్తూ ఉంటారు చూసారా. కణ్వళరుధై అంటే పడుకొని ఉన్నాడు అర్థం అనమాట. అలాగే ఇక్కడ వళర్ందా నిద్రించిన, చిన్న మర్రి ఆకుపై పడుకున్నవాడు బాలుడా పెద్దవాడా? బాలుడే. పండురునాళ్ అయితే అది వేరు కదండి, ఆ అవతారం వేరు కదండి, ఆయనకి ఈయనకి సంబంధం ఏమిటి అని సందేహించకు. పండు ఒరునాళ్, ఈ పండు ఒరునాళ్ అనేటటువంటి పదప్రయోగం తిరుప్పావైలో ఏ పాసురాన్ని మనకి జ్ఞాపకం చేస్తుందో ఒకసారి గ్రహించి పెట్టండి. ఇలాగే ముందు ఒకసారి అనేటటువంటి, ఇంతకు ముందు ఒకసారి అంటూ పాత చరిత్రను ఒకసారి ప్రస్తావన చేస్తుంది అమ్మ. పండొరునాళ్ అనేటటువంటి ప్రయోగమే మనకి కనిపిస్తుంది. ఏ పాసురమో చాలా సులభంగా మీకు తెలిసిపోతుంది. పండొరునాళ్, ఇంతకు ముందు ఒకసారి ఆలినిలై వళర్ందా. 17వ పాసురం కాదు, జాగ్రత్తగా గమనించండి. 17వ పాసురంలో కూడా పండొరునాళ్ అని ఉందా? ఒకసారి ఆలోచించండి. 16వ పాసురం అంబరమే అనేది మీరు పెడుతున్నారు. అంబరమేలో పండొరునాళ్ అనేటటువంటి పదప్రయోగం ఉండదే. కుంభకర్ణను అనేటటువంటి ప్రయోగం ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కర్ణుణ్ణి కూడా మించినటువంటి నిద్ర ఇది. ఆయన ఓడి నీకు తన నిద్రని ఇచ్చేసాడా తల్లి అంటూ ప్రశ్నిస్తుంది గోధుమ లోపల ఉండేటటువంటి గోపికని. పండొరునాళ్ ఆ పాసుదాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి ఆలినిలై వళర్ందా సిరుక్కన్ అవన్ ఈవన్, సిరుక్కన్ అవన్ ఈవన్. ఆనాడు వటపత్రం మీద పడుకున్నటువంటి వాడు ఎవరో ఆయనే ఈయన అంటోంది. అంటే ఆ వటపత్ర దాస్తాయి సంహారం చేసినటువంటి అన్నిటినీ కడుపులో పెట్టుకున్నవాడు, ఇగో ఇప్పుడు ఉయ్యల్లో పడుతున్నటువంటి నా పిల్లవాడు, ఇద్దరు ఒకరే సుమా, చిన్న పిల్లవాడు అని అనుకోవద్దు అంటూ
మనకి చాలా స్పష్టంగా వెరీ గుడ్. అవన్ ఈవన్, వాడే వీడు, ఇవన్నీ సినిమా టైటిల్స్ లాగా. అవన్ ఈవన్, ఆయనే ఈయన, అతనే ఇతను అనేటటువంటి మాటని చెప్తుంది. ఏం సందేహించకు నువ్వు. ఆయన ఎంత అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు. వటదళసాయి, వటదళసాయి అవతారం అంటేనే అఘటిత ఘటనా సామర్థ్యం అనేది చెప్పబడుతుంది. ఆయనే సుమాయినా అంటున్నారు. అయితే ఏది ఒకసారి ట్రై చేయమనంటే ఆ ఇంద్రజాలం ఏదో ఆ అఘటిత ఘటనా సామర్థ్యం ఏముంది కనుక ఈయనలో ఏం చేస్తాడు అంటే, చాలా జాగ్రత్తగా ఉండు నాయనా. నీలజపాయిందు ఇప్పుడు నా సంకనెక్కి ఉన్నాడు. నా నా సంకని ఎలా ఎక్కాడో అలాగే అక్కడి నుంచి ఒక్కసారి ఒక్క కుప్పిగెంత వేస్తాడు పైకి ఆకాశానికి. మేలెഴపాయిందు, ఒక్క గెంతు గెంతాడు అనుకో. ఆనాడు ఎలాగైతే సూర్యుడిని పట్టుకోవడం కోసం పండుగ భావించి ఆంజనేయ స్వామి ఎగరగాలేనిది, ఇప్పుడు ఈ పిల్లవాడు ఎగరలేడు అనుకుంటున్నావా? మేలెഴపాయిందు, ఒక్క గెంతు వేసి ఆయన పిడితొక్కొళ్ళం, నిన్ను పట్టేసుకుంటాడు సుమా. మర్యాదగా పిలుస్తున్నాడు రా అని. వచ్చి చేరి ఆనందింపచేసేవా? సంతోషం. మావాడే సామాన్యంగా ఊరుకునేవాడు కాదు, పట్టిన పట్టు విడిచేవాడు కాదు, పట్టుకోగలిగిన సామర్థ్యం కూడా కలిగిన వాడు ఆయన. అంచేత పిడితొక్కొళ్ళం, నిన్ను పట్టేసుకుంటాడు సుమా, అంటే నీ పీక పడతాడు అన్నట్లుగా చెప్తున్నారనమాట. మేలెഴపాయిండు పిడితొక్కొళ్ళం, పట్టుకుంటాడు నిన్ను అంటే ఆయన తెచ్చుకోలేక నిన్ను బతిమాలుతున్నాడు అని అనుకోకు. నువ్వే ఆయన పిలుపుని మన్నించి వచ్చి ఆనందింప చెయ్యాలి. అలా చెయ్యలేదనుకో, నువ్వు అందలేదనుకో, ఆయన అందుకోలేని వాడు కాదు, ఆయన అందుకోగలుగుతున్నాడు. ఏ పనైనా చెయ్యగలుగుతున్నాడు. ఎందుకంటే ఆ వటపత్ర సాయే ఈయన అనే విషయాన్ని చెప్పు. మరైతే పట్టుకోమనండి అంటావా? ఎందుకు పట్టుకోవడం లేదు అంటే, వేగూళ్ళు మేల్ అనేటటువంటి పదం ఉంది చూడండి 3వ పాదంలో చివరిని. ఎందుకు అలా చేస్తాడు, ఎప్పుడు అలా చేస్తున్నాడు అంటే, వేగూళ్ళు మేల్ అనే పదం. వేగూళి అంటే కోపము అని అర్థం అనమాట. వేగూళుతల్ అంటే కోపించటం అని అర్థం. మనకి రామచంద్ర స్వామి ఒక పెద్ద మీటింగ్ పెట్టి విభీషణుణ్ణి రక్షించాలా వద్దా అని అందరి అభిప్రాయాలని తెలుసుకునేటటువంటి సన్నివేశంలో అందరూ వద్దు రామా, ప్రమాదం వస్తుంది, ప్రమాదం వస్తుంది అని చెప్పినప్పుడు రామచంద్ర స్వామి తన తత్వాన్ని బయటపరుస్తున్నాడు అక్కడ. అంతవరకు నేను మనిషిని అన్న ఆయన పరాత్పరుడు అనే విషయాన్ని తానే చెప్పేశాడు. ఎప్పుడు అంటే, కోపం వస్తే అసలు మాట బయటికి వచ్చేస్తుంది అని అంటారు కదా, పిశాచాన్ దానవాన్ యక్షాన్ అని అంటూ ఆయన నేను అన్ని చేయగలను, కొనగోటితో వాళ్ళని అంతం చేసి పారేయగలను. కానీ ఎప్పుడు అంటే ఇచ్చన్ అంటాడు అక్కడ. నేను కనుక తలుచుకుంటే అనేటటువంటి ఒక క్లాజ్ అక్కడ ఎలాగైతే పెడుతున్నాడో, ఇచ్చన్ అలా కనుక నేను సంకల్పిస్తే నాకు ఎవరు సాటి కాదు, అందరినీ నేను అంతం చెయ్యగలుగుతాను అంటారు. అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, నేను కొనగోటితో వీటి పాడేయగలను. కానీ ఎప్పుడు ఇచ్చన్ తలుచుకుంటే అన్నారు. అందుకని తలుచుకోకపోతే ఆ పని కరగదు. అలాగే మా అబ్బాయి కూడా ఇంతవరకు నిన్ను పట్టుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఇంకా ఆయనకి కోపం రాలేదు. బెగుళు మేల్, ఒకవేళ కోపం కనుక వచ్చినట్లయితే ఆయన ఒక్కసారి దుముకుతాడు, నిన్ను పట్టుకుంటాడు, తెచ్చుకుంటాడు ఆయన. అప్పుడు నీకే అమర్యాద, నీకే పరాభవం అవుతుంది. ఇప్పుడు మా పిల్లవాడిని నువ్వు పరాభవిస్తున్నావు మాట విని రాకుండా, కానీ ఈయన నిన్ను అలా అందిపుచ్చుకోగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు సుమా. మాలై మతియాదే, జాగ్రత్త నాయన. మాలై, మాలే మణివన్న వెంటనే మనకి గుర్తొస్తుంది. మాలై ఆ మహానుభావుడిని, మతియాదే తిరస్కరించకుండా అని అర్థం. పట్టించుకోకుండా ఉన్నావు నువ్వు,
అలా మతియాదే అంటే పట్టించుకోకుండా ఉండడం మానే. ఎందుకని నువ్వు పట్టించుకోవటం లేదు అంటే పిల్లవాడు అని నువ్వు అంత పెద్దగా ఆయన తాలూకా ఆ ప్రేమని ఆ శక్తిని నువ్వు పట్టించుకోవటం లేదు, అశక్తుడు అని అనుకుంటున్నావు. చిన్న పిల్లడని పట్టించుకోకుండా ఉండవద్దు అంటున్నారు. మాలయి మతియాజ్ఞే, మాల్ అనే మాటకి వ్యామోహం కలిగిన వాడు అని అర్థం చెప్తారు. మహానుభావుడు అనేటటువంటి అర్థాన్ని కూడా చెప్తారు. ఆయనకి ఆశ్రిత వ్యామోహం ఉండడం చేత అందరి మీద అలాంటి ప్రేమ కలిగిన వాడు కనుక, వ్యామోహం కలిగిన వాడు కనుక అందరినీ తన దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే నిన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆ కోరిక కలిగి నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి అయ్యో నన్ను కోరుకుంటున్నాడు అనేటటువంటి ప్రేమతో రావయ్యా. అంతేకాని తిరస్కరించి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా నువ్వు తిరస్కరించవచ్చు. మాలై మతియాదే మామది మహిందు ఓడి వా. నువ్వు బుద్ధి తెచ్చుకొని తెలివైన వాడివి కనుక అసలు విషయాన్ని గ్రహించి ఆనందంగా పిలుస్తున్నాడు, వస్తాము అని మగిழ்ந்து ఓడి వా అంటారు. ఇక్కడ వేగుళి అనేటటువంటి పదం తిరుప్పావై లాంటి దివ్య ప్రబంధాలు, తిరువాయుమొഴി అయితే అందులో కొన్ని కొన్ని ప్రయోగాలు మీరు వెంటనే చెప్పగలుగుతున్నారు. కానీ ఈ వెగుళి అనే పదం కూడా దివ్య ప్రబంధంలో మనకి కనిపిస్తుంది. సిరియ తిరుమడల్ అనేటటువంటి ఒక దివ్య ప్రబంధం. అది కూడా మీరు అనుసంధానం చేస్తూ ఉంటారు కనుక చెప్పగలిగితే చెప్పచ్చు. అయినా నేను చెప్తున్నాను. తీరా విఘుళియాయ్ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. తల్లికి కోపం వచ్చింది, కట్టింది అని ఆర్తు అడిప్ప అంటూ తీరా విఘుళియాయ్ అని ప్రయోగిస్తారు తిరుమంగయ్య ఆళ్వార్లు. అంటే తీరని కోపం వచ్చింది, గొప్ప కోపం వచ్చింది యశోదమ్మకి. ఆ గతి భాండాలను అన్నింటినీ కూడా ఆయన పగలగొడుతున్నాయని అక్కడ దామోదర వృత్తాంతాన్ని మనకు వివరణ చేస్తారు. అందులో యశోదకు వచ్చినటువంటి కోపాన్ని చెప్తూ తీరా వెఘుళియాయ్ అంటే పట్టరాని కోపము కలిగినది అయి అంటూ చెప్తున్నారు. వెగుళి అంటే కోపము, గుర్తుపెట్టుకోండి. కొట్టావి, వెగుళి, సురుప్పు ఇలాంటి పదాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఆ పదం వెగుళుదల్ అంటే కోపం తెచ్చుకోవడం. మా వాడికి కోపం రాకముందే రావయ్య, బుద్ధి కలిగినటువంటి వాడివి కనుక అనవసరమైనటువంటి అపోహలతో ఆ పిల్లవాడిని పరాభవం చెయ్యకుండా పరిగెట్టి రా అని పిలుస్తున్నారు. ఇందులో పాచరం అనుసంధానం చేద్దాం. பாலக நின்னு பரிபவம் செய்யேல் பண்டொரு நாள் ஆலினிலை வளர்ந்த சிறுக்கன் அவனிவன் மேலிழப்பாய்ந்தோ பிடித்துக் கொள்ளும் வெகுளுமேல் மாலை மதி பிடித்துக் கொள்ளும் வெகுளுமேல் మాలై మదియాదే మామది మహిందో ఓడి వా అంటున్నారు ఇందులో. తర్వాత పాసురం కూడా మించుమించుగా ఇలాంటి భావాన్ని మనకి తెలియచేస్తుంది. భగవంతుడు కావాలి అని అనుకుంటే ఆయన తప్పకుండా స్వీకరించేవాడు అవుతాడు అనడం కోసం బాలకుడు అంటున్నాము. ఆ బాలకుడు చేసినటువంటి వైభవాన్ని నువ్వు తెలుసుకో అంటున్నారు ఇందులో. ఆయన కావాలి అనుకుంటే చంద్రుణ్ణి తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు. చంద్రుడికి ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆయనని కాపాడినటువంటి వాడు పరమాత్మే. కానీ చంద్రుడు ఆశ్రయించినటువంటి వేరే దేవతలు వారి గొప్పతనాన్ని భావిస్తూ చంద్రుడు ఇప్పుడు ఈయన పట్టించుకోకపోయినా ఆ బ్రహ్మరుద్రాది దేవులందరూ కూడా వచ్చి ఆశ్రయించేసి ఈయననే సుమ అనే విషయాన్ని ఈ పటపత్ర సాయిగా ఉండేటటువంటి ఒక వైభవాన్ని చెప్పి వెనకటి పాసురంలో మనకి తెలియచేశారు. ఇప్పుడు అదే బాలుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని వామనావతారాన్ని ధరించి త్రివిక్రముడై లోకాన్ని కొలిచినటువంటి సన్నివేశాన్ని తర్వాతి పాసురంలో చెప్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. దీనికి కూడా తిరువాయుమొഴി పిళ్ళై వ్యాఖ్యానంలో అవతారిక ఉంది. పేజీ నెంబర్ 170 చూడండి. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ చూడండి. ఎట్టాం పాటు సిరియనిత్యాది ఇదొక్క మున్పు. దీనికి అవతారిక లేదు. ఒక 7వ దానికి అవతారిక ఉంది. ఇది పూర్తి 8వ దానికి అవతారిక చూద్దాం. ఒక్క నిమిషం లేదు.
ఒక్క 7వ పాసురానికి అవతారికని ఇచ్చారు. పాసురం అనుసంధానం చేద్దాం. சிறியனென்னோ என் இளஞ்சிங்கத்தை இகழேல் கண்டாய் சிறுமையின் வார்த்தையை மாவலை இடைச் சென்னோக்கேள் சிறுமை பிழை கொள்ளில் நீயும் உன் தேவை குறியை காண் நிறைமதி நெடுமால் விரைந்து உன்னை கூவுகின்றான். மள்ளி சிறியனென்றோ என் இளஞ்சிங்கத்தை இகழேல் கண்டாய் சிறுமையின் வார்த்தையை மாவலியிடைச் சென்னு கேள் சிறுமை பிழை கொள்ளில் நீயும் உன் தேவை குறியை காண் நிறைமதி நெடுமால் விரைந்து ఉన్నై కూవుగిన్రాన్. వెనకటి పాసురంలోనూ బాలకుడై ఉండేటటువంటి వటదల సాయినే చెప్పారు. ఇందులో కూడా బాలకుడైనటువంటి వామనుణ్ణి చెప్పారు. నీకంతా ఆయన పట్ల ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఉండటానికి కారణం చిన్న పిల్లవాడు అనే కదా కారణం చెప్తున్నావు. ఆ చిన్న పిల్లవాడి సంగతి అంతా కావాలంటే వెళ్ళి ఆయన అడుగు, ఆయన చెప్తాడు అంటున్నారు. ఎవరిని అడగాలి అంటే బలి చక్రవర్తిని వెళ్ళి అడగవయ్యా, చిన్న పిల్లడుగా ఉండేవాడు చేసినటువంటి వృత్తాంతమంతా నీకు తెలియ చెప్తాడు అంటారు. ఆంజనేయ స్వామి రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు అన్న మాటలు కూడా ఇలాగే మనకి అనిపిస్తున్నాయి. రావణాసురుడితోటి వాలి గురించినటువంటి ప్రస్తావన చేస్తూ, అవును ఆ వాలి వచ్చాడట కదా అంటాడు. అంటే ఆ వాలిని కూడా ఎలాగైతే రామచంద్ర స్వామి అంతం చేశాడో ఆ విషయాన్ని చెప్తూ రావణాసురుడిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు అక్కడ ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ యశోదాదేవి పెరియాళ్వార్లు, యశోదా భావనతో పెరియాళ్వార్లు పిల్లవాడు అనుకోకండి అంటున్నారు. ఇది మనం కూడా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తి ఉంది చూసారా, అది చిన్నది అని అనుకుని పరిభవం చెయ్యకండి. ఇది ఇందులో అంతరార్థాన్ని మనం ఆ రకంగా గ్రహిద్దాం. అర్చామూర్తి విషయంగానే భావన సాగుతోంది పెరియాళ్వార్లకి అని అన్నారు కదా. మన ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్న విగ్రహం ఎంతటిది చెప్పండి. మిగిలిన వారికి దాని విలువ తెలియకపోయినా మనం ఈ చిన్న బొమ్మ నన్నేం చేస్తుంది అని అనుకుంటామా? ఈ చిన్న బొమ్మని పట్టించుకోవద్దు అని అనుకుంటామా? సంస్కారం ఉండి, ఆస్తికత ఉండి, ఆచార్య సంబంధం ఉండి, ఆచార్యులు ఇచ్చినటువంటి సంస్కారాన్ని పొందినటువంటి మనం అన్నిటికంటే విలువైన వస్తువుగా, అన్నిటికంటే గొప్ప వస్తువుగా, అన్నిటికంటే మహిమ కలిగినటువంటి వస్తువుగా, అన్నిటికంటే మనం ఆజ్ఞని పాటించవలసినటువంటి శక్తిగా దేనిని భావిస్తున్నాము అంటే అర్చామూర్తినే కదా భావిస్తున్నాము. ఇంతవరకు బాగుంది. ఇంకా చెప్పాలి అంటే దైవం అంటే ఎవరు అంటే ఎక్కడో ఏ దివ్య దేశాలలోనో పెద్ద పెద్ద మూర్తులుగా ఉన్నటువంటి విగ్రహాలే నిజమైనటువంటి దేవతలు. మన ఇంట్లో ఉండేటటువంటి ఈ చిన్న విగ్రహం పెద్ద దేవత కాదు అనేటటువంటి అపోహ కూడా ఉండకూడదు. శ్రీ బాలకనెన్రు పరిభవం చెయ్యాలి. ఎప్పుడు ఇదే మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఆయన బాలుడు కాదు, కానీ ఎందుకున్నాడు? నీకుండేటటువంటి ఆసక్తికి తగినట్లుగా నీకు అందుబాటులో ఉండడం కోసం ఆ రకమైనటువంటి మూర్తిని ఆయన ధరించి ఉన్నాడు. శ్రీరంగరాజస్వామిలో ఉండేటటువంటి శ్లోకాన్ని ఎప్పుడూ మనం మరిచిపోకూడదు. అర్చః సర్వసహిష్ణు అర్చక పరాధీన అఖిలాత్మస్థితి ప్రణీషే. ఎందుకు చెప్తున్నారు ప్రతి వాళ్ళు కూడా? అర్చః సర్వసహిష్ణు, నీకోసం ఆయన వచ్చాడు. నువ్వెలా పెట్టుకుంటే అలా ఉన్నాడు. ఏ ద్రవ్యంతో చేసుకుంటే ఆ ద్రవ్యంతో చెయ్యబడి ఉన్నాడు. నిన్ను కోరి వచ్చినటువంటి వాడు ఆయన. నిన్ను కోరిన వాడు కాబట్టి మాల్ అంటున్నారు. మాలై మతియాది అనడంలో పరమాత్మకు ఉండేటటువంటి ఆశ్రిత వ్యామోహం ఎంతటితో తెలుస్తోంది. నీ ఇంట్లో దైవంగా నీ చేత ఆరాధింపబడడం కోసం అంత ప్రేమతో నీ దగ్గరికి వచ్చినటువంటి వాడు ఆయన. కనుక ఆయనని చిన్న అని అనుకోకండి, ఏమీ లేదు అని నిర్లక్ష్యం చెయ్యకండి. ఇది మనం పదే పదే
గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో వేంచేసి ఉన్నటువంటి ఆ చిన్న దైవమే సుమా ఆనాడు ప్రళయాపద నుంచి మనని కాపాడిన వాడు అనేటటువంటి మాటను చెప్పడంలో, ప్రళయం అనేది పెద్ద ఆపద. అలాంటి ఆపదలు ఎన్ని వచ్చినా మనని కడుపులో పెట్టుకొని రక్షించేది మన ఇంట వెలసినటువంటి దైవమే. మన చేత ఆరాధింపబడుతూ ఉండేటటువంటి దైవమే. మీకు ఏ ఇబ్బంది కలిగినా వెళ్ళి ఆయన మ్రోల మీరు కనుక వంగి దాసోహం సమర్పించి విన్నపం చేసుకుంటే కడుపులో పెట్టుకొని కాపాడేవాడు తప్ప ఎందుకో పనికిరాని చిన్న బొమ్మ మాత్రం కాదు. అలా ఎప్పుడూ పరిభవం చెయ్యకండి అంటున్నారు. అలా అనుకుని చిన్నపిల్లవాడేవి కదా, ఏమైనా అడుగు, అడిగితే నేను ఇస్తాను అని వామనమూర్తిని చూసి బలిచక్రవర్తి మురిసిపోయాడు ఆయన. నీ చెయ్యి కింద నుండి నా చెయ్యి పైనుంటే ఓ నాకేం అదృష్టం అన్నాడు ఆయన. నేను చిన్నవాడిని అని అనుకోండి, కానీ నేను ఎంత చిన్నవాడినో చూపిస్తాను రండి అని వెంటనే తన వైభవాన్ని ఆయనకి చూపించాడు కదా. ఆయనకి కర్మాధీనమైనటువంటి గర్వం వచ్చింది, కానీ అది దాస్యానికి అనుగుణంగా మార్చి శేషత్వ జ్ఞానాన్ని కలిగించాడు కదా పరమాత్మ. అందుకని ఎవరైనా అలా అనుకుంటే పరమాత్మ విగ్రహం చిన్నది అని ఒక తక్కువ భావన కనుక కలిగితే వాళ్ళకి చెప్పండి, ఇదిగో బలిచక్రవర్తిని వెళ్ళి అడగమని చెప్పండి. మీకు అలా అనిపిస్తోందా? ఒక్కసారి ఆ బలిగారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అమ్మా, డీటెయిల్డ్ గా మాట్లాడండి తెలుస్తుంది అనండి, చాలు అంతే. ఇంకా దాంతో అర్థమైపోతుంది. అనుభవించిన వాడు కనుక బలిగారు ఏ రకంగానైనా మెయిల్ పెట్టినా పలుకుతాడు, లేకపోతే మెసేజ్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాడు, డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసినా విషయం అంతా మీకు విశదం చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నారు. చంద్రుడితోటి యశోదమ్మ మాట్లాడుతోంది, ఏమయ్యా కావాలంటే ఓ మెసేజ్ పెట్టు, నీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నేను ఇస్తాను మాట్లాడు అన్నట్లుగా చెప్తోంది ఈ పాసురంలో. చూడండి, సిరియన్ ఎన్రు చిన్నవాడు అని ఎన్ ఇళం సింగత్తై లేత సింహపు పిల్ల అంటున్నారనమాట. ఇళం సింహం, చిన్న బాల సింహం అంటున్నారు. అక్కడైతే అమ్మవారైతే యశోదై ఇళం సింహం అని పరోక్షంగా చెప్పింది, ఇక్కడైతే యశోదే చెప్పుకుంటోంది నా చిన్న సింహం అని, నా బాల సింహం, సింహపు పిల్ల అంటొచ్చు అనమాట. ఎలక పిల్ల అన్నట్టుగా సింహపు పిల్ల అంటొచ్చు. ఈ అనడంలోనే వీర్యము, ఠీవి, వైభవము అన్నీ తెలిసేటట్లుగా చెప్తుంది. కాబట్టి ఎన్నిళం సింగత్తై ఇఘషేల్ కండాయ్, ఇఘషేల్ కండాయ్. ఇఘషై అంటే నిందించటం, దూషించటం, తక్కువ చెయ్యటం అన్నమాట. అలా తక్కువ చెయ్యకయ్యా అంటున్నారు. ఇగో నన్ను తక్కువ చేస్తే ఒప్పుకోను అంటే సరే, తక్కువ చేయడం అంటే ఏమిటి అంటే చిన్న చూపు చూడటం అనే అర్థం ఇక్కడ చెప్తుందా. ఇగషేల్ కండాయ్, తక్కువ చూపు చూడకయ్యా మా బాల సింహం ఆయన. పిల్లయితేనేమిటండి, సింహమే కదా, సింహ పిల్లే కదా, పులిపిల్లకు అదే పులిబిడ్డే అని ఎందుకంటారు అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఆసక్తి అయితే దాంట్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త నాయన, నీకు తెలియటం లేదు. ఇగషేల్ కండాయ్, నువ్వు చిన్నతనం అని అనుకుంటున్నావు. చిన్నతనం తాలూకు గొప్పతనాన్ని ఒక్కసారి మహాబలిని అడిగి తెలుస్తూ అంటున్నారు. సిరుమయిన్ వార్తై అంటున్నారు. ఈ బాల్యము యొక్క వార్తై విషయాన్ని అంటే ఇక్కడ సిరుమయిన్ పెరుమై అంటారు వ్యాఖ్యానంలో. చిన్నతనం యొక్క గొప్పతనం అని అనాలన్నమాట. ఇది ఎక్కడ మనం అన్వయం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు ఈ క్రికెట్ లాంటి గేమ్స్ ఉంటాయి అనుకోండి, లేదా చెస్ లాంటి ఆటలు ఉంటాయి అనుకోండి, స్పోర్ట్స్ మెన్ గేమ్స్ మీరు తీసుకోండి. అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఒక టార్గెట్ రీచ్ అయి ఉంటారు, వాళ్ళ ఆ రికార్డుని బ్రేక్ చేసే వాళ్ళు తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకంటే కూడా తక్కువ వయస్సులో, వాళ్ళకంటే కూడా తక్కువ సమయంలో సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళైతే ఆ చిన్నతనంలోనే అలా ఉంటే వాళ్ళని చూసి పెద్ద పెద్ద అనుభవం ఉన్న వాటిలో కూడా అమ్మో వీడేం చిన్నవాడు కాస్తుందండి, వీడు చాలా గొప్పతనం కలిగిన వాడు, శక్తిమంతుడు అని ఎలా అయితే ఓకే చేస్తున్నారు. ఇప్పుడు మన జీవితంలోనే క్రికెట్ టీమ్స్ లో అద్భుతమైనటువంటి ఆటగాడు అన్నట్లుగా ఎవరెవరిని చూసామో అక్కడి నుంచి ఇప్పుడు ఎవరిని చూస్తున్నామో ఒక్కసారి చూసుకుంటే వాళ్ళని ఒకరిని మించిన వారొకరు, ఒకరిని మించిన వారొకరు అన్నట్లుగా ఎలా గుర్తింపబడుతున్నారో చిన్నవాడని కొట్టి పారేయకండి అనడంలో ఇదొకటి మనం నిదర్శనంగా తీసుకోవాలన్నమాట. మన చిన్నజీయర్ స్వామి వారు
ఆశ్రమ స్వీకారం చేసినటువంటి కొత్తలలో పాలుగారే పసివారే. నిజంగా చెప్పాలి అంటే మేమింకా చిన్నవాళ్ళం, కానీ మా మా నాన్నగారు అప్పలాచార్య స్వామి వారు, రామచంద్ర స్వామి వారు, మహాన్ గోపాలాచార్య స్వామి వారు వాళ్ళందరూ కూడా ఎలా ఒక కంట నీరు కారుస్తూ ఉండేవారు, ఒక కంట ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. పెదజీయర్ స్వామి వారితో బాగా కలిసి తిరిగినటువంటి వారు కాబట్టి సంప్రదాయ పరిరక్షణ కోసం మళ్ళీ అదిగో అదే రూపం అందుకుంది అనేటటువంటి ఆనందం ఉండేది. కానీ ఇంకా చిదిమితే పాలు కారేటట్లుగా ఉంది ఆ తిరుముఖ మండలం. ఇంకా ఇంత చిన్న వయస్సే, ఈ చిన్న వయస్సులోనే ఇంతటి త్యాగానికి సిద్ధపడుతున్నారే అని చూసి కళ్ళ అంటే నీళ్ళు వచ్చాయి. కానీ ఎవ్వరూ కూడా చిన్నవాడు అని ఆయనని తక్కువ చేసి మాట్లాడేవారే కాదు. ఎందుకంటే ఆ చిన్నతనంలోనే సిరుమయిన్ పెరుమై అది మనం చూడాలి అంటే అలా చూసినటువంటి భాగవతోత్సవములు మన గోపాలాచార్య స్వామి వారు, మా తండ్రి గారు వాళ్ళ మాటలు మేము వింటూ ఉండేవాళ్ళం అనమాట. చిన్నవారండి, ఇంకా ఇంకా కొన్నాళ్ళు ఆగితే బాగుండునండి ఆశ్రమ స్వీకారం చేయకుండా, ఏమో మనస్సు మారుతుందేమో అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట ఆ వయస్సుని చూసి. కానీ ఆ పాలుగారుతూ ఉన్న ఆ దివ్యమైనటువంటి ఆ తేజస్సుని చూసి భావిని వాళ్ళు వెంటనే గ్రహించేటటువంటి వారు, నిజంగా నిలబెట్టాలంటే ఆ పీఠాన్ని వీరే నిలబెట్టగలుగుతున్నారు అని ఆనందపడుతూ ఉండేవారు అనమాట. ఆ గోపాలాచార్య స్వామి వారు చిన్నజీయర్ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఫోటోలు కూడా మనకి ఇప్పుడు లభిస్తున్నాయి చూసారా. ఎప్పుడు ఆయన కళ్ళ ముందే తిరుగాడినటువంటి పిల్లవాడు ఆ రకమైనటువంటి ఆశ్రమ స్వీకారం చేస్తే ఆ దాసోహ సమర్పణం చేసిన శ్రీభాష్యం వారు లాంటి వారందరూ కూడా ఆ పాద పూజలు చేసినటువంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు స్వామివారు ఎంత చిన్నవారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనం అందరం. కానీ పాలకనెందో పరిభవం చెయ్యే అన్నట్లుగా ఉండేవారు. ఆయనలో ఉండేటటువంటి దీప్తిని ఇదిగో ఇవాళ మనం చూస్తున్నాం. ఆ బాలుడే కదా ఇవాళ సమతామూర్తి అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని స్థాపించి భగవద్ రామానుజ వైభవాన్ని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అంటే ఆ వటదళం మీద శయనించినటువంటి పిల్లవాడు చేసిన అఘటిత ఘటన కంటే ఈ కాలంలో మన చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి ఈ అఘటిత ఘటన అనేది ఉంది చూసారా. ఆ అఘటిత ఘటన సామర్థ్యాన్ని మనం ఇలా అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు అవన్ ఈవన్ అన్నట్లుగా ఆనాడు పాలుగారినటువంటి పసివాడే ఈవన్ ఇదిగో సప్తతికి సిద్ధపడుతూ ఉండేటటువంటి, అప్పుడే సప్తతి వచ్చేసింది ఆ బాలునికి. అప్పుడే 70 సంవత్సరాలు పరిపూర్ణం కాబోతున్నాయి ఆ స్వామికేనా అని ఇంకా ఆయన చిన్నజీయర్ స్వామి ఉన్నారు చూసారా. చిన్నజీయర్ బాలకులే బాలకులే బాలకులే. ఎప్పుడూ కూడా మహనీయులందరూ కూడా వారికి అలాంటి ఆశీస్సులనే అందించారు కనుక త్రివిక్రముడై ఇవాళ లోకంలో విరాజిల్లుతున్నారు అని ఆ స్వామిని మనం బాలకుడుగా అనుకుంటే ఈ పాసురం మనకి అర్థం అయిపోతుంది. అందుకే మావలియై చెన్నో సిరుమయన్ వార్తై వారు ఆ చిన్నతనంలో ఉండే గొప్పతనాన్ని, ఆ చిన్న పిల్లడి యొక్క గొప్పతనాన్ని ఎక్కడ తెలుసుకోవాలి అంటే మావలి ఇడై మహాబలి దగ్గరికి చెన్రు నేను తప్పు చెప్పాను. ఆయన ఇక్కడ యశోదాదేవి కానీ పెరియాళ్ వాళ్ళు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని చెప్పటం లేదు, ఈమెయిల్ ఐడి ఇస్తానని చెప్పటం లేదు. చంద్రు కేళ్ బలి దగ్గరికి వెళ్ళి విను అంటున్నారనమాట. నీకు చెప్తాడు ఆయన, వెళ్ళి ఆయనతో ఆయన్ని కలిస్తే అప్పుడు నీకు విషయం అంతా తెలుస్తుంది, ఈ పిల్లవాడి యొక్క వైభవం ఏమిటో తెలుస్తుంది. నువ్వు కూడా ఆ స్వామి సేవకి అర్హుడవి కావాలి అంటే సిరుమై పిழை కొళ్ళిల్ ఇదొక ప్రయోగం, చాలా గొప్ప, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సిరుమై పిழை కొళ్ళిల్, అయ్యో
చిన్నవాడు అనుకున్నానే అని ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేశాను అనేటటువంటి ఆ, ఒక భావన నీలో కలిగినట్లయితే, ఇప్పుడు సిరుమై అంటే చిన్నతనం అంటున్నారు. చిన్నతనం అంటే చిన్నవాడు అని అనుకోవడం అంటారు అన్నమాట. చిన్నవాడు అని నేను అనుకోవడం, ఆయనలో శక్తి లేదు అనేటటువంటి భావనని నేను కలిగి ఉండడం. విషయికొళ్ళిల్ తప్పు అని నీకు అనిపిస్తే, అలాంటి భావన నీకు కలిగితే, అయ్యో ఏన్నా మనం చిన్నపిల్లడు అనుకున్నాం, ఏన్నా మనం ఇలా అనుకున్నాం అన్నట్టుగా ఇక్కడ చంద్రుడు కూడా అలాగే ఈ కృష్ణుణ్ణి ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. చిన్నవాడు చిన్నవాడు అని అనుకుంటున్నాడు. ఓ చంద్ర, సిరుమై పిഴైకొళ్ళిల్, నేను ఇలా అనుకున్నాను, ఎంత తప్పు చేశానో ఎంత తప్పు చేశానో అని అనిపిస్తే, నీயும் నువ్వు కూడా ఉన్ తేవైకు ఉరియై కాన్, ఉన్ తేవైకు ఉరియై కాన్, ఉన్ తేవై నువ్వు చేసేటటువంటి సేవకి ఉరియై కాన్ తగిన వాడవు అవుతావు అంటున్నారనమాట. ఇప్పుడు అందరూ భగవంతునికి శేషభూతులే, అందరూ భగవంతునికి దాస్యం చేయవలసినటువంటి వారే, అందరూ భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తించవలసినటువంటి వారే. అది తెలుసుకుని ఇష్టంగా ఆజ్ఞని పాటించి సేవ చేస్తే అటువంటి వారు విజ్ఞులు అవుతారు. అలా కాకుండా వారికి తెలియచెప్పి, వారికి జ్ఞానం కలిగించి, వారిని శిక్షించి, వారి చేత తన సేవకి వారిని తనకి సేవకు అర్హులనుగా పరమాత్మ చేసుకోగలుగుతాడు. అయితే ఇప్పుడు నీ శేషత్వానికి ఏది నిర్ణాయకమైనది అవుతుంది అంటే, అయ్యో అయ్యో నేను ఆయన్ని చిన్న పిల్లవాడు అనుకున్నాను, కాదు కాదు, నేను ఆయన ఆజ్ఞాపాలనం చెయ్యాలి. ఎంచేత అంటే సూర్యచంద్రులు ఉన్నారనుకోండి, ఎవరు సూర్యుణ్ణి ధరిస్తున్నారు, ఎవరు చంద్రుణ్ణి ధరిస్తున్నాడు. మనం షడ్గుణాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని అన్నింటినీ ధరించగలిగినటువంటి శక్తి అంటే బలము, సంకల్ప బలము అని అనుకున్నాము. అలాగే వీర్యము, రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం. అలా అన్నింటినీ ధరిస్తున్నటువంటి వాడిని ఎవరు ధరిస్తున్నారు అంటే స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, ఆయనని ఎవరూ ధరించక్కర్లేదు, ఆయనే అన్నింటినీ ధరించి ఉన్నవాడు అని ఉపనిషత్తు మనకి స్పష్టం చేస్తుంది. అలాగే ఈయన చేతే సూర్యచంద్రులు ధరింపబడి ఉన్నారు అని చెప్తున్నారు. ధరింపబడి ఉండడం అంటే ఇలా పట్టుకొని ఎప్పుడు ఆయుధాలు పట్టుకున్నట్టు వాళ్ళని పట్టుకొని ఉన్నాడు అని అర్థం కాదు, నియమింపబడుతున్నారు అని అర్థం. రోజు టైంకి సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, రోజు టైంకి చంద్రుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, క్రమం తప్పకుండా గాలి ఎందుకు వీస్తోంది అంటే మనకి చెప్పారే, భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య అన్నగా భగవంతుని యొక్క ఆజ్ఞానువర్తనం చేసి తమ తమ పనులని తాము చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అహంకరిస్తే బ్రహ్మగారికి ఏ గతి పట్టిందో మనకి తెలుసు. బ్రహ్మగారికి మళ్ళీ బుద్ధి చెప్పి పంపించాడు ఆయన, నా ఆజ్ఞ చేయుతుండుము, నువ్వేదో పదార్థ సృష్టికర్తనని విజృంభించకు, నేను చెప్పినట్టు నడుచుకో. ఇంద్రుడికి ఒక హెచ్చరిక చేశాడు, బ్రహ్మగారికి ఒక హెచ్చరిక చేశాడు. అంచేత ఈ సూర్యుడైనా చంద్రుడైనా ఆకాశంలో తిరుగుతూ తమ విధులని నిర్వహిస్తున్నారు అంటే భయపడుతూ చేయాల్సిందే. రాజాజ్ఞకి భయపడి తన కర్తవ్య నిర్వహణం చేయవలసినటువంటి వారే వీరు. నువ్వు ఎలాగైనా మా వాడి మాట పాటించాల్సినదే. అయితే ముచ్చట పడుతున్నాడు, ముద్దుగా పిలుస్తున్నాడు. అలా ముద్దుగా పిలిచినప్పుడు ఆయనలో ఉండేటటువంటి మహత్వాన్ని గుర్తించి నువ్వు వచ్చేవా, నీకు కూడా అందంగా ఉంటుంది, నువ్వు శేషత్వాన్ని ప్రకటించుకున్నవాడివి అవుతావు. అలా కాదనుకో, భయంతోనైనా ఆయన ఆజ్ఞని పాటించవలసినదే. ఇప్పుడైతే ఆయనని ప్రత్యక్షంగా ఆయన ఆజ్ఞారూపమైనటువంటి కైంకర్యాన్ని నువ్వు చేయగలుగుతావు కనుక ఉంతే వైకు ఉరియై కాన్, నీ శేషత్వానికి అది తగినదిగా ఉంటుంది కనుక నిరయమది పూర్ణచంద్రుడా అంటున్నారు. ఎంత నిండుగా ఉన్నావు, ఈ నిండుతనాన్ని ఇలాగే ఉంచుకో, పరిపూర్ణమైనటువంటి కైంకర్యాన్ని చేసుకో. నీ బుద్ధిని మంచి వికాసం కలిగినటువంటి బుద్ధి కాబట్టి ఆ బుద్ధితో ఆలోచించు. నెడుమాల్ అన్నింటినీ ఆశపడేటటువంటి గొప్ప ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి విరైందు ఉన్నై కూవుహిన్రాన్, త్వరపడి ఆశపడి ఇష్టపడి వేగంగా రమ్మని ఉన్నై నిన్ను కూవుహిన్రాన్
పిలుస్తున్నాడు. నెడుమాల్ నెడుమాల్ అనేటటువంటి పదం ఎందుకు వెనక శ్లోకంలోను వెనక పాసురంలోనూ మాలై మదియానే అని ఉంది, ఇందులోనూ నెడుమాల్ అని ఉంది. అంటే భగవంతుడి దృష్టి ఎవరి మీదైనా పడింది అంటేనే ఆయనకి వారి పట్ల ఉండేటటువంటి ప్రేమ తేటతెల్లమవుతుంది. అందరినీ తన వైపుకి తిప్పుకొని తన సేవని అందించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు సుమా. ఈ ప్రేమ కలిగినటువంటి స్వామి నిన్ను ఆశపడడం నీ అదృష్టం సుమా. అందుకని విరైందు ఓడి వా అంటున్నారు ఇందులో. అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి పక్కత్రోవ పట్టించకూడదు కాబట్టి ఇదిగో అలాంటి అదృష్టం నీకు పట్టింది. నన్ను పిలుస్తున్నాడు అనుకుని పరిగెట్టిరా, అందుకని వీడు పిలవడం ఏమిటి అని అహంకారాన్ని మాత్రం కలిగి ఉండవచ్చు అంటున్నారు ఈ పాసురంలో. రెండు పాసురాలని కూడా వ్యాఖ్యానాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. పేజ్ నెంబర్ 169లో ప్రారంభమవుతుంది. చూడండి పాసురం కింద లైన్. ఏഴാം பாட்டு பாலகனித்யாதி இவன் சிறு பிள்ளை அன்னோ என்று பருவத்தை பார்த்து குறைய நினைக்கையாகிற பரிபவத்தை பண்ணாதே கொள். பண்டொரு இச்சாதி முன்பொரு காலத்திலே ஜகத்தை அடைய திருவயிற்றிலே வைத்து ஒரு பவனான ஆலந்தளிரிலே கண் வளர்ந்த சிறு பிள்ளையானவன் இவன் காண். அந்த அகடித கடனா சாமர்த்தியமெல்லாம் உடையவன் எங்கை மேலெழ இச்சாதி இவன் சீருமாகில் மேலே எழ కుదిత్తు ఉన్నై పిడిత్తు కొళ్ళు. కోపం వస్తే ఎగిరి గెంతేసి నిన్ను పట్టుకుంటాడు. మాలై త్యాది ఆన పిందు ఇప్పటి పెరియనానవనై சிறியனென்றோ பரிச்சேதியாதே பெருமையுடைய சந்திரனே உன் பெருமை கீழாக இவன் நம்மை ஆதரித்து அழைக்க பெற்றோமே என்னோ உகப்புத்தோற்ற ఓడి వా. తర్వాత 8ాం పాటు సిరియనిత్యాది బాలసింహం పోలే செருக்கையும் வீரியத்தையும் உடையனாயிருக்கிற என்னுடைய பிள்ளையை పర్వத்தை பார்த்து సిరు పిళ్ళై ఎన్నో అనాదరియాదే కిడా. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో వేంచేసి ఉన్నటువంటి ఆ ఆరాధనా మూర్తిని ఎప్పుడూ కూడా తక్కువగా భావన చెయ్యవద్దు అనేది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. சிறுமைத்யாதி இவனுடைய பால்யத்தினுடைய விசேஷத்தை வாமனனாய் சென்று தன்னை வசீகரித்து மூவடி என்னோ இறந்து இரண்டடியாலே ஜகத்தை அடைய அளந்து ஓரடிக்கு தன்னை சிறையிலே வைக்கப்பட்ட మహాబలి పక్కలిలే சென்று கேட்டுக்கோள் வெள்ளி తెలుసుకో అంటున్నారు. சிறுமை இத்யாதி இப்படி இருக்கிறவன் விஷயத்தில் சிறுமையை நினைத்த இது நமக்கு அபராதம் என்னோ புத்தி பண்ணுவதியாகில் அப்போது நீயும் அவன் திறத்தில் అడిమైకో ప్రాప్తం కాణ్. నువ్వు చేసింది తప్పు అని నువ్వు తెలుసుకుంటే ఆయనకి నువ్వు సేవ చెయ్యటానికి తగిన వాడివి అవుతావు. నిరైత్యాది పరిపూర్ణనాన చంద్రనే சர்வாதிகனான அவன் பெரிய துறையோடே உன்னை அழையா நின்றான். ஆன பின்பு நீ உன் పూర్తి కీడాக ఓడివా ఎన్న కరుత్తు. ఆయన మాల్ సర్వాధికుడు. ఆయన త్వరతో నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు నిండైనటువంటి వాడివి. నీ నిండుతనానికి తగినట్లుగా వచ్చి ఆయనకి ఆనందాన్ని కలిగించు, ఆయన సేవ చేసుకో అంటున్నారు ఈ పాసురాలు.